హరీష్ రావు విచారణ వేళ బీఆర్ఎస్ నేతలు రేవంత్ సర్కార్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని పల్లా రాజేశ్వరరెడ్డి ఆరోపించారు. రేవంత్ సర్కార్ 2 ఏళ్లుగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని కొత్త ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు పూర్తి విశ్వాసం న్యాయస్థానం పట్ల కానీ చట్టం పట్ల ఉంది. తప్పకుండా మేము గౌరవిస్తాం. ఎన్నిసార్లు పిలిచినా పోతాం. కానీ ఇవాళ మమ్మల్ని ఇక్కడ పిలిచి మీరు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రేపు క్షేత్రస్థాయిలో మీరు క్షేత్రంలో ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు మీరు ప్రజలు అడిగే ప్రశ్నలకు ప్రజలు మిమ్మల్ని దోషిగా నిలబెట్టే రోజు మీ దగ్గర సమాధానం కూడా ఉండదు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, నీకు అవకాశం ఇచ్చింది, నువ్వు ఇచ్చిన అమలు చేస్తావని, పేదవాళ్ళకేదో మేలు జరుగుతుందని, నువ్వు మార్పు అంటే మాకు మేలు జరుగుతుందని పేదవాళ్ళు ఆశించిండు. అన్ని హామీలను తుంగలో తొక్కినావు. అన్ని వాగ్దానాలు మర్చిపోయి ఇవాళ నీ ఇష్టం వచ్చినట్టు మరి ఆ రోజు ఫార్ములా ఈ రేస్ ప్రపంచవ్యాప్తంగా ఇటువైపు చూస్తే నేను సొంత మరి ఏదో ఆడుకోవటానికి చెడ్డీలు వేసుకొని మరి ఆ గ్రౌండ్ బాగు చేయడానికే 7 నుంచి 10 కోట్లు ఖర్చు పెట్టినావు. అంటే ఒక ఫుట్బాల్ ఆడటానికి మరి నీ సొంత ఖర్చు, నీ సొంతంగా నువ్వు నీ మనవడు ఆడటానికి 10 కోట్లు ఆ గ్రౌండ్ రిపేర్కు ఖర్చు పెట్టిన రేవంత్ రెడ్డి దేశవ్యాప్తంగా అందరినీ ఆకర్షించి ఈ రాష్ట్రాన్ని హైదరాబాద్ను ప్రపంచంలో నిలబెట్టడానికి మేము చేసే ప్రయత్నాన్ని తప్పుపెట్టిన రేవంత్ రెడ్డికి మరి ఆయన ఆడిన ఫుట్బాల్, ఆయన తీసుకొచ్చిన మనుషులకు ఆయన చేసిన ఖర్చు ఏందో ప్రజలు అడగాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది. ప్రజాపాలన అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు కక్ష సాధింపు చర్యలు ఎట్లా చేపడుతుంది అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్న నాయకులందరి మీద ఏదో ఒక రకంగా కేసు పెట్టి బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెడుతున్నామని తృప్తి పడుతున్నారు తప్పిస్తే ప్రజా సమస్యలను అటకెక్కించి ప్రజలకు ఇవ్వాల్సిన హామీలు నిలబెట్టుకోకుండా ఏ విధంగా మోసం చేస్తుంది అనేది ఇది ఇంకో కోణంలో చూడాలని ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను హరీష్ రావు గారు మాట్లాడింది ఏంటి, మొన్న మీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలే, మీ మంత్రులే ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటూ మీ కుంభకోణాన్ని మీరు బయట వేసుకున్నారు కదా, మీరు ఒక కుంభకోణం బయటపడగానే మీరు క్యాన్సిల్ చేస్తున్నట్టు బట్టి గారు ఆర్డర్ ఇచ్చారు కదా, అట్లాగే ఇలాంటి కుంభకోణాలు ఇంకా 2-3 జరిగాయి కదా అని వివరాలు ఇచ్చారు. ఇగో 2-3 జరిగాయి, వీటన్నిటి కూడా క్యాన్సిల్ చేయండి. అదెట్లా బొగ్గు కుంభకోణానికి సంబంధించి అదెట్లా క్యాన్సిల్ చేశారు, నైని బొగ్గు దానికి సంబంధించి మిగతావి కూడా క్యాన్సిల్ చేయండి అని అడిగారు హరీష్ రావు గారు. కానీ ఈరోజు నిన్ననే అనుకున్నాం, గట్టిగా అడిగాం కాబట్టి ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు, సమాధానం ఉండదు, దాన్ని తప్పించుకోవడానికి వాళ్ళ కుంభకోణాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏదో ఒక నాటకం ఆడుతుందనేది అనుకున్నాము. అది ఈరోజు హరీష్ రావు గారికి ఫోన్ ట్యాపింగ్ మీద ఈరోజు నోటీస్ ఇవ్వడం జరిగింది. కానీ నోటీస్ ఇచ్చున్నారు, అక్కడి వరకు వెళ్తే కనీసం మా క్యాడర్ని అలౌ చేయలేదు, కనీసం అడ్వకేట్ని కూడా లోపలికి అలౌ చేయలేదు. ఇది ఏదో ఒక రకంగా ప్రజలకు ఇష్యూని డైవర్ట్ చేయాలని ఆలోచన చేస్తున్నట్టు స్పష్టంగా ప్రజలకు అర్థమవుతా ఉంది. ఇవాళ హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారిని, అదేవిధంగా కేసీఆర్ గారిని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలి, ఏదో ఒక రకంగా బదనాం చేయాలి, బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలనేటువంటి ఒక పని పెట్టుకొని ఇవాళ ఈ రకమైనటువంటి ఇవాళ ఈ కేసులు పెట్టడం కానీ ఇవన్నీ చేస్తున్నాడు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి నేను ఒకటే అడుగుతున్నా, నిజంగా మీకు నీతి ఉంటే, నిజాయితీ ఉంటే నిన్న మొన్ననే కదా మీ పొన్నం ప్రభాకర్ పైన ఇవాళ ఫోన్ ట్యాపింగ్ చేసిరు కదా, కొండ సురేఖ మీ మంత్రి కదా, ఆమె ఫోన్ ట్యాపింగ్ చేసిరు కదా, అదేవిధంగా మీ డిప్యూటీ సీఎం ఇవాళ నిన్న మొన్న మీ మంత్రులే మాట్లాడిండ్రు. మరి నిజంగానే సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ ఏదన్నా జరగాలి అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన సిట్టింగ్ విచారణ చేయాలి, సిబిఐ పిలవాలి, మాట్లాడాలి. అసలు ఇవాళ హరీష్ అన్న ఏమన్నాడు, మీరు చేస్తున్నటువంటి సింగరేణి అవినీతి కానీ, కరెంటులో అవినీతి కానీ, నీటి దోపిడీలో అవినీతి కానీ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి వాటిని బయట పెట్టడం కోసం ఇవాళ నిన్న ప్రెస్ మీట్ పెడితే ఇవాళ నిన్న రాత్రే మీరు నోటీసులు ఇచ్చి ఇవాళ ప్రొద్దున రమ్మని ఎవరన్నా చేస్తారా? ఇవాళ కనీసము నిజంగానే ఆరోపణలు ఏమన్నా వస్తే వాళ్ళ టైం ఇస్తారు, 2 రోజుల, 3 రోజుల, 4 రోజుల టైం ఇచ్చి పలానా డేట్ కు రావాలని చెప్పి